ఈ స్టీల్ విజయ్ని మీరు అందరూ దాన్ని ఏంది పిల్ల స్టీలు రాగి ఇత్తడి ఇది కాదు అతను మనం లేపాలి వీడియోలలో అంటున్నా నీకు ఎంత పెడతా అంత మంచిగా కామెంట్లు అన్నీ నువ్వు నీ గుడ్ నైట్ ఇక పండుకోరు నాకు చీకటి అయినట్టు మళ్ళీ అప్పుడే వచ్చిన ప్లాన్ నేను చెప్తే విన్నావా వస్తున్నాయి అన్ని ఒక్కొక్కడు జర కొడుతుండు మా అయ్య నేనేమన్నా ఈడికే వచ్చాయి ప్లా ఈడంగా పోతా ఈడ కూర్చోని అంటే నీకేమో అలవాటు ఉన్న పనమా మనకి కొత్త కొత్త అట్టుంటది కానీ ఈ ప్లానికి మాటలు తక్కువ వస్తాయి అనుకుంటారా చూస్తురుగా మీకే ఓ ప్రజలారా మరి ఈ ప్లాన్ పేరు అది ఏమంటారు స్టీల్ స్టీల్ ఏంటి స్టీల్ ఇత్తలాటని మరి దీది ఏమో అదిగో ప్లా స్టిల్ విజయ్ విజయ్ నాకేమో అనొస్తలేదు స్టీల్ విజయ్ స్టీల్ విజయ్ ఈ స్టీల్ విజయ్ని మీరు అందరూ దాన్ని ఏంది పిల్ల స్టీలు రాగి ఇత్తడి ఇది కాదు స్టిల్ నువ్వు చెప్పు కానీ నేను ఎలా అంట కానీ ఈ స్టీల్ విజయ్ని మీరు అది మన పాత కొత్త పాట వచ్చింది కదా అది పాపమని పైసలు ఇస్తే రామక్క ఆడు పతలే కూడా ప్రసాద్ అగో ఆ పాట ఈ పిల్లగాడే విజయ పిల్లగాడు రాసిండు కానీ జోరుగుంది అది మీరు ఆ పాటను చూసి మొత్తం చూసి ఏమన్నా అప్లోడ్ గిట్టుంటే గిట్ట కింద రాయుర్రి కింద చూసుకోరు ఇక ఏడ చూడాలి కింద పాట చూడమంటే ఏడ చూడాలి మరి పాట అది ఛానల్ పేరు చెప్తా నాకు పచ్చ విఆర్ టాకీస్ లా అదేనా కరెక్ట్ విఆర్ టాకీస్ లా స్టీలు విజయ్ నవక్ పేరు మార్చుకుంటా ఈ స్టీల్ విజయ్ ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒత్తురు ఏమన్నా కానీ లైక్లు ఒత్తురు పెట్టుర్రి కామెంట్లు కూతురే పెట్టుడు నెక్స్ట్ పాట ఉంది తాత ఇది పెట్టుడే నెక్స్ట్ ఉంది పాట అరే నువ్వు మాటకి మాటలు ఎట్టా నాకంటే ఎక్కువ నీకు అన్ని చిన్నప్పటి నుంచి మొత్తం ఎక్కువ అయితే మీరు అందరూ జర ఈ ప్లగాన్ని అవి చేసుకొని ఆయన ఛానల్ మొత్తం అది చెప్పు ప్లగా నువ్వే చెప్తా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవి లైకులు వచ్చి అవి అది ఏమంటారు షేరింగ్లు చేసి ఏమన్నా మీరు అందులో అప్పులోళ్ళు ఇయ్యనోళ్ళు ఇచ్చినోళ్ళు తెచ్చుకున్నోళ్ళు ఎగదిగినోళ్ళు ఉంటారుగా కిందగా అంతా రాసి పెట్టరు ఏమన్నా కానీ ఇచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు స్టేటస్ తీసుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇద్దరికి అక్కడ వస్తుంది అటువంటి పాట రాసిండు ఇటువంటి మనగాడు ఈ పిల్లగాడు అద్దాలకి ఇద్దాలు చూడరు ఎట్టుండో అందుకని మీరు అందరు ఈ పిల్లగాడిని చూడరు జరా నేను మీ తలవాత తాతనే మా మనవడే ఇట్లా తాత ఇగో ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ నీ వీడియోలు కూడా మస్తు చూసిన నేను కానీ గిట్ట మనం ఇట్ట ములాఖాయితం మిలాఖాతులో ములాఖాయితం పండుగ మనల్ని అంత పని చేసింది భోజి మొత్తం ఓకే తల్వార్ నేను చెప్పనా ఏమన్నా ఏంది నా తాత గురించి చెప్తా చెప్పాలిగా మరి నువ్వు నా గురించి చెప్పినప్పుడు చెప్తా అని ఏముంది దాన్ని ఏముంది ప్లా అందరికీ నమస్కారం. నేను మీ స్టిల్ విజయ్ ఫోక్ సింగర్. మన ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ చేసిన మన తల్వార్ తాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు చేయండి. తల్వార్ తాతను ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకేమన్నా చెప్పనా? అది ఇప్పుడు నువ్వు కింద పెట్టు నాకు కూడా వచ్చినాయినా. తల్వార్ తాతకు గుద్దురి లైకులు, తల్వార్ తాతకు పెట్టురి కామెంట్లు. నాది ఓ ప్లాన్ నా తల్వార్ తాత ఛానల్ గుద్దితే మొత్తం పెట్టారు అట్లా ర్యాంప్ అయిపోవాలి. సబ్స్క్రైబుల్ తాత తల్వార్ నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. మాటలు వస్తున్నాయి నీకు. తల్వార్ తాత ఛానల్ ను సబ్స్క్రైబ్ బటన్ మీద గుద్దురి. నాకు నోరు తిరుగుతలేదుగా, నాకు ఆడ కూర్చుంటే అట్లా అవుతుంది. తల్వార్ తాత ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నీ పేరే పేరు
తల్వార్ తాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, అది తాత వీడియోలు లైక్ చేయరి, లైకులు గుద్దురి, కామెంట్లు పెట్టురి. ఇంత ఇట్లా ఇటోకేనా? కామెంట్లు పెట్టురి. నాకు ఏది లేకున్నా ఒకటే. లేదు తాతని మనం ఎంకరేజ్ చేయాలి. ఏమి ఇష్టం ప్లాన్ నా మనవాళ్ళు రాష్ట్రం అంతా నా మనవాళ్ళు. తాతని మనం లేపాలి. ఏది ప్లాన్? వీడియోలలో అంటున్నా, నీకు ఎంత పెడతా అంత మంచిగా కామెంట్లు. అన్నీ నువ్వు నీ పాటలకు అన్నీ నేను చక్కగానే మాడుతున్నా తాత, నువ్వే. ఓకే ఫ్రెండ్స్, ఇక అదే జోకు ఓకే. కానీ తల్వార్ తాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అతి తొందరలో 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలి తల్వార్ తాత, అది టార్గెట్. మన విఆర్ టాకీస్ సబ్స్క్రైబర్స్ కానీ మన పాటలు వినేటోళ్ళు కానీ ఇష్టపడేటోళ్ళు కానీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తాతను ఎంకరేజ్ చేద్దాం. ఓకే, గుడ్ నైట్. ఇక పడుకోరు. నాకు చీకటి అయినట్టు నీ అద్దాలు తీయమన్నా, నువ్వు అద్దాలు తీయక అందరికి గుడ్ నైట్ ఏమన్నా అంటే చీకటి అంటున్నావు. నీ ముద్రత నువ్వు నన్ను ఈ పాటికి అప్పుడే పండుకోమంటే ఏమన్నట్టు వాళ్ళు ఏమన్నా టైం ఉంది ఇప్పుడే జుత్పాలాకి 700 చెప్పు అయితే ఎందుకు ప్లా పను అసలు జుత్పాలాకు ఆ నర్లంగా చెట్టుకు చిత్పాలాకు ఉంది, ఆడ జుత్పాలాకు ఉంది, ఆడ నేల తంగడి అడవి గుమ్మడి. నీకు బాగా ఎరుకతా ఏమనుకున్నావు? భూత సూరంగి దొరుకుతుంది, అది దొరక చెరలో ఉంటుంది, నల్ల రేగడ్ల మొలుస్తుంది. అది నాకు అంటించిరా చిన్నప్పుడు. అట్నే ఉంది, మిడతా ఆడుతున్నావు లాంటి. ఇదేమో కింద మొత్తం ఉతకపోతుంది. అమ్మ గుడ్డులాగా పట్నం లాంటివి కుర్చీలా మెత్తయి. మనం పొద్దుగాలు తెస్తే ఉర్రాల మీద గుండ్ల మీద ఇటు తిరుగుతున్నామా. మేము కూర్చున్నట్టు నువ్వు గంట సేపు కూర్చోవాలంటే నీ కాయ కాస్తుంది కింద బండాశ. నీ ఎందాలంటావు నీ ఏమో తాత, దేనికైనా నువ్వు సూట్ అయినట్టు నేను సూట్ కాను. నువ్వు ఎంత ఇప్పటి పిల్లగానివి, వయసు పిల్లగానివి, ఏం మాట సోర పిల్లగానివి, లేదా గడ్డం నల్లగడ్డం. నల్లగడ్డం అంటే గుర్తొచ్చింది తాత, అల్లే యాడ్ చేసుకున్నాం. చిలుక సెకండ్ పార్ట్ రాసినాగా, రెండో పార్ట్ రాసిన మళ్ళా. ఇప్పుడు మన కలర్ నల్లదేగా, ఇది అందరికి అప్పు పాట ఎట్లా సెట్ అయిద్దో ఇది కూడా సెట్ అయిద్ది అని చెప్పేసి ఒకటి రాసిన. నల్లగున్నా గాని నా బావ మంచోడు సిలకో నా రామ సిలక, నల్ల పూసలు అల్లి మెల్లో వేస్తన్నాడు సిలకో నా రామ సిలక. గీ లైన్ రాసిన తాత. 40,000 మంది రీల్స్ చేసారు తాత. నల్లగున్నాం అన్నానికే. అసలు నీ ఏమర్థమైందంటే వీళ్ళ భర్తలు వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అంతా నల్లగా ఉండరు అని అర్థమైంది. నీ రాతం మొత్తం అట్టే ఉంది పిల్ల. అదేరా, ఎందుకంటే పని చేస్తారు పొద్దున్నాక పోయిస్తారు కాబట్టి. నలుపు అనేది అదొక మలుపు, అది ఒక మూల మడత తిరుగుతుంది పిల్లగా. సాయి నవ్వుతావు, అది పోతుంది పిల్లగా. ఎన్ని డొంకలు ఉండని మలుపు తిరుగు కూడా పోతుంది. అసలు డొంకలనే మలుపు తిరిగేది అంతా, అది ఆనే తిరుగుతుంది. వినవా ఆట ఆడినప్పుడు? నీది ఇప్పుడు అద్దాలు ఎట్టున్నాయా నలుపు, నీ గడ్డం ఎట్టుందా నలుపు. నేను ఎందుకు పెట్టుకుంటా తెలుసా? అసలు నలుపు అంటే ఇది కాదు, అసలు నలుపు ఇది, అసలు నలుపు ఇది నలుపు కాదని చెప్తాను, ఇది పెట్టుకుంటాను. ప్రాణి మాటలు మంచిగా నేర్చున్నావు ఆశ. నిన్ను చూసే తాత చిన్నప్పటి నుంచి మాటకు పాట పాడుతున్నావు కాపులా నువ్వు. మరి మాట్లాడితే అదే వస్తుంది. అప్లోడ్ అంటే అప్లోడ్ మీద అయితే ఏంది నెక్స్ట్ పెళ్లి మీద ఉంది. పెళ్లి అంటే కానోలా కాయనోలా అసలు చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దా? అసలు వీళ్ళు ఎడిపోతారు వాళ్ళు ఎడిపోతారు ప్లా. నాకేంది, నువ్వు లేనిపోను కుంపడి తాత సాగుడు వచ్చి నీ ఎక్కడ పెడతా వీళ్ళు ఎడిపోతారు వాళ్ళు ఎడిపోతారు. చేసుకున్న వాళ్ళు అందరూ చేసుకోవద్దని చెప్తారు తాత. అంటే చేసుకున్న వాళ్ళేమో వద్దంటారు, చేసుకున్న వాళ్ళేమో చేసుకోవాలంటారు. అయితే నేనేం చేసినట్ట కాదని చెప్పేసి మెజారిటీ భయం అయినట్టు. ఉంటుంది అందులో ఓటింగ్ శాతం చూసుకోవాలిగా, ఎక్కువ చేసుకోవద్దనే ఉంది. నువ్వు ఇలా కూడా పెడుతున్నావు ఎలక్షన్. మరి ఇట్లా ఇది చక్కగా వేస్తే ఇప్పుడు అంటే ఓటింగ్ చక్కగా వేస్తే ఏలు కరెక్ట్ ప్లేస్ లో ఉపయోగిస్తే, ఇది చక్కగా చూపిస్తే ఎత్తాల్సిన అవసరం ఉండదు. లేదు అంతేనాక నువ్వు వేస్తప్పుడే ఇది పొరపాటు వేస్తే ఇదే పొరపాట, ఇది పొరపాటు వేసి తెల్లారు వచ్చి అట్ట ఏళ్ళతోటి వేదాన్ని పిడికిల్లాగా తీసుకొచ్చి ఇట్లా అంటాడు ఇక మనగాడు. మళ్ళా చూద్దాం ఏంది చూసేది ఏమన్నది ఉత్తదే డొల్ల అమ్మో పిల్లగాని తాత ఇగో చీకటి అవుతుంది. మళ్ళా చీకటే ఉంది పిల్ల దిగినాయి పోయింది అదే.